నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీ శాంతి కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడులోని తమ నివాసంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా కళ్యాణ ప్రాంగణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. కూచిపూడి నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణీయంగా కన్నుల పండుగగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఎంతో చక్కగా వారు గోవిందుడి గురించి ఆ యొక్క నామాన్ని మనకు శ్రీ చిరంజీవి ప్రేమిత రెడ్డి గారు, సాయి ప్రేమిత రెడ్డి గారు ఈ యొక్క నృత్య ప్రదర్శనను ఇంకో మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలవాటు బాగుందని మరి మా విగ్రహాలని వేద మంత్రాల ద్వారా వేరే వాళ్ళు అడగబెట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అక్కడ ఆ రోజు చేసాం, ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. చేసిన దానికి అన్ని మండలాల నుంచి అన్ని 2 నియోజకవర్గాలటువంటి చాలా వచ్చి మమ్మల్ని వాళ్ళందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు. కొంచెం గట్టిగా మర్రిపాడులో ప్రతి సంవత్సరం శ్రీమన్నారాయణ కళ్యాణం జరిపిస్తున్నాను. 4 సంవత్సరాలకి 5వ సంవత్సరం. అంతకుముందు హైదరాబాద్లో జరిపించేదాన్ని. లోక కళ్యాణాల్లో శ్రీమన్నారాయణ కళ్యాణం జరిపించాలని ఎప్పటి నుంచో నాకు అలవాటు ఉంది, చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి 2 నియోజకవర్గాల్లో ప్రజలకున్న కష్టాలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని, ఈ ప్రభుత్వంలో అందరూ బాగుండాలని, ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో 200 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని కోరుకుంటాను. ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, వాళ్ళ యొక్క బాధలన్నీ తీరిపోవాలని, ప్రజలందరూ ఈ కళ్యాణం వీక్షించిన వాళ్ళందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నిండు మనసుతో చేసినటువంటి పరుల కోసం, ఇతరుల సంతోషం కోసం, వాళ్ళ సుఖశాంతుల కోసం నేను జరిపిస్తుంటాను లోక కళ్యాణం కాక. భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షం పడుతూ అసలు కళ్యాణం ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ నా స్వామిని వేడుకున్నాను. తెల్లవారేసరికి కళ్యాణం జరగాలి అని స్వామివారు నన్ను అనుగ్రహించి కళ్యాణం పరిపూర్ణం చేశారు. అందుకు స్వామివారికి ఈ జన్మంతా ఆయన రుణపడి ఉంటాను. ఎందుకంటే నిన్న వచ్చిన వర్షానికి అన్నీ పడిపోయాయి, మళ్ళీ అన్నీ మంచిగా జరిగిపోయింది స్వామి కళ్యాణం.
ఈ కళ్యాణానికి వీక్షించిన వాళ్ళందరికీ, వచ్చిన ప్రజలకి, శ్రీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా బాగుండాలి, మంచి పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ఇంకా ఇంకా ప్రజల యొక్క బాధలు అన్నీ తీర్చాలని నేను వేడుకుంటూ, శ్రీమన్నారాయణ కృప కటాక్షం 2 నియోజకవర్గాల ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.